ఫైనలీ హరి ఎర్మల్ మూవీ అయితే చూడడం జరిగింది. చూసాక నా ఫీలింగ్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ తో మూవీని ఎక్కడో పెట్టారని చెప్పాలి. నిజంగా పవన్ కళ్యాణ్ చేసే కామెడీ గానీ చెప్పే డైలాగ్స్ గానీ చాలా చాలా బాగున్నాయి. ట్రైలర్ లో చూసి మూవీకి ఏ ప్లస్ అవుతాయి అనుకున్నానో అవే మైనస్ అయ్యాయి, ఏవి మైనస్ అవుతాయి అనుకున్నానో అవే ప్లస్ అయ్యాయి. మూవీకి మూవీలో విఎఫ్ఎక్స్ చాలా చాలా బాగుంటాయి అనుకున్నాను, కానీ చాలా చాలా దారుణంగా ఉన్నాయి. మరి ఇంత దారుణమా? విఎఫ్ఎక్స్ చాలా చాలా దారుణంగా ఉన్నాయి. గుర్రాలు ఎక్కి స్వారీ చేస్తుంటే స్వారీ చేసినట్లేదు, కింద నుంచి చాలా ఊపినట్టు ఉంది. మరి ఎంత దారుణమా విఎఫ్ఎక్స్? మూవీకి ఏదన్నా పెద్ద మైనస్ పాయింట్ ఉందంటే ఈ విఎఫ్ఎక్స్ అని చెప్పాలి. ట్రైలర్ లో చూసి కీరవాణి గారిని చాలా చాలా అపార్థం చేసుకున్నాను, కానీ మూవీలో మాత్రం చాలా చాలా బాగా కొట్టాడు కీరవాణి గారి బీజిఎం. కానీ బీజిఎం తో మూవీని చాలా వరకు నెట్టుకొచ్చారని చెప్పాలి. నిజంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ దగ్గర గానీ కొన్ని చోట్ల బీజిఎం చాలా చాలా బాగా కొట్టారు కీరవాణి గారు. నిజంగా మూవీ టైటిల్ పడేటప్పుడు మామూలుగా లేదు, గూస్ బంప్ తెప్పించారు. ఇంకా పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి ఎన్ని మూవీస్ తీశాడు, కానీ ఈ మూవీలో ఇంత బాగా టైటిల్ కూడా పడలేదు. నిజంగా గూస్ బంప్ వచ్చాయని చెప్పాలి. టైటిల్ కూడా పడేటప్పుడు మాత్రం ఎవరు సీట్లో కూర్చోలేదు. ఇంకా ఫైట్ సీన్స్ విషయానికి వస్తే మాత్రం చార్మినార్ దగ్గర గానీ కొన్ని చోట్ల ఫైట్ సీన్ చాలా చాలా బాగున్నాయి. నిజంగా ఇంటర్వెల్ సీన్ దగ్గర వచ్చే ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు. నిజంగా ఈ రేంజ్ లో ట్విస్ట్ ఉంటుందని ఎవరు ఊహించి ఉండరు కూడా. ట్విస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. మూవీకి ఇంకో మైనస్ పాయింట్ ఏమన్నా ఉందంటే అది క్లైమాక్స్ అని చెప్పాలి. నిజంగా క్లైమాక్స్ ఈ రేంజ్ లో ఉంటుందని అసలు ఊహించలేదు. చాలా మూవీస్ కి క్లైమాక్స్ ప్లస్ అవుతుంది, కానీ ఈ మూవీకి మాత్రం క్లైమాక్స్ మైనస్ అయిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రకారంగా ఈ మూవీ బాగుందని చెప్పాలి. ఇంకా హీరోయిన్ నిత్య అగర్వాల్ క్యారెక్టర్ అంత గొప్పగా ఏమీ లేదు. నేనేదో నిత్య అగర్వాల్ క్యారెక్టర్ మూవీలో బాగుంటుంది అనుకున్నాను, కానీ నిత్య అగర్వాల్ ఏమాత్రం వాడుకోలేదు మూవీ టీం. ఏదో పెట్టారన్న పేరుకి పెట్టారు తప్ప తన క్యారెక్టర్ కి అంత స్కోపే లేదు. ఇంకా విలన్ బాబీ డియోల్ క్యారెక్టర్ కూడా అంత గొప్పగా ఏమీ లేదు. నిజంగా బాబీ డియోల్ కూడా మూవీ టీం సరిగ్గా వాడుకోలేదనే ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ కొంచెం లాగానే ఫీలింగ్ అనిపించింది. ముక్కలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి మూవీ చూడొచ్చు. ఇంకా సాంగ్స్ గురించి చెప్పాలంటే ఓకే అని ఫీలింగ్ అనిపించింది. సునీల్ గారిని మరికొంత యాక్టింగ్ పెట్టారు తప్ప వాళ్ళని సరిగ్గా యూజ్ చేసుకోలేదు మూవీలో. మూవీకి ఏదన్నా పెద్ద మైనస్ ఉందంటే అది గ్రాఫిక్స్ అని చెప్పాలి. మరింత దారుణమా? 250 కోట్లు బడ్జెట్ పెట్టారన్నారు, కానీ గ్రాఫిక్స్ మాత్రం ఏమి బాగాలేదు. నిజంగా ఈ మూవీ టీం కన్నా ప్రశాంత్ వర్మ బెటర్ అనిపించింది. హనుమాన్ మూవీలో 40 కోట్లతో బెస్ట్ అవుట్పుట్ రప్పించాడు. మూవీలో గ్రాఫిక్స్ కి దన్నవరా బాబు. నేనైతే ప్రొడ్యూసర్ కోసం మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. పాపం ప్రొడ్యూసర్ అప్పు తెచ్చి మరీ పెట్టారంటే ఈ మూవీలో. ఈ హరి ఎర్మల్ మూవీ అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయి హిట్ అవ్వాలని కోరుకుందాం. ఇంకా క్లైమాక్స్ లో పార్ట్ 2 ఇంటిస్తూ మూవీని ఎండ్ చేశారు. చూడాలి ఈ హరి ఎర్మల్ లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందని.